మహాకాశములు పట్టదారని మా గొప్ప దేవ, మీ ఘనమైన పాదములకు, మీ ప్రశస్తమైన పాదములకు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. మా గొప్ప దేవుడు, మమ్మల్ని ప్రభువా కాపాడుతున్న దేవుడు, మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు, మాకు తోడుగా ఉంటున్న దేవుడు, అందుని బట్టి మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. నీ అపారమైన ప్రేమను ఆయనించిన దేవుడు, ప్రభు మాకు క్షేమముగాను, ప్రభు ఆదరణకర్తగాను ప్రభు మీరు ఉంటున్న దేవుడు నాయన. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు స్తుతులు ఆచరించుకుంటున్నా. ప్రభా మమ్మల్ని ప్రభు ఎడబాయక నీ కృపను, నీ యొక్క కనికరమును, మీ యొక్క ప్రేమను ఆయనించిన దేవుడు నాయన. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభా మమ్మల్ని ప్రభు ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తవుగా, బలవంతుడైన దేవుడిగా, నిద్రకు తండ్రిగా మీరున్నందుకై మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు. అద్వితీయుడుగా, సత్యవంతుడుగా, సర్వోన్నతుడుగా, సర్వులకు సృష్టికర్తవుగా మీరున్నందుకై మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా మీరు ఎంత నమ్మదగిన దేవుడు. ప్రభా ఉన్నాయినా వెలుపులని బట్టి వాడవున్నాయినా, పరిశుద్ధుని బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి గీతను బట్టి నువ్వు పోల్చడవు, అద్భుతములు ఆశ్చర్యకాయం చేయగల శక్తిమంతులు ఉన్నాయని బట్టి మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు. అపరాధి వంటి పాదములు కలిగి, అగ్ని వంటి నేత్రము కలిగి, సమీపింపులను తేజస్సుతో మీరు అమరత్వం కలిగి ఉన్నందుకై మీకు ఎంతో వందనాలు. ప్రభా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంతుడు, ప్రభా దగ్గర ప్రభా సర్వోన్నతుడు, సర్వులకు సృష్టికర్త, సర్వాంత్యాలుగా మీరున్నందుకై మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభావనైనా మమ్మల్ని ఎడబాయక నీ కృప, నీ దయ, నీ యొక్క వాచ్యత మా మీద ఉంచుతున్న గొప్ప దేవుడు నాయన. అందరి బట్టి మీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు. మేము నిన్నటి వారమే ఈరోజు బ్రతికిన్నామంటే కేవలం మీ ఉచితమైన కృప. మా ప్రభావ మమ్మల్ని కనికరిస్తూ, ప్రభావ మా యొక్క మీ కృపను చూపిస్తూ, ప్రభావ నీ కృపను మా మీద నుండి తొలగింపగా, ప్రభావము నీ యొక్క వాచ్యత అనుదినము ఎడతగ్గని యొక్క కృపను మా మీద నిలుపుతున్నందుకై మీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు. మళ్ళా మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి ప్రభావ మీ పునరుద్ధాన దినములో ప్రభావ మీ సన్నిధానంలో చేర్చి తండ్రి దేవా ప్రభావాన్ని పిలిచినకు నాకు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ సమయం బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నా. అవునైనా ఏ పాటి వారునైనా మమ్మల్ని ప్రభా మీ యొక్క ప్రేమలో భద్రపరుస్తున్నదకై మీకు ఎంతో వందనాలు. ప్రభు పాపముతో, మనుషులతో, మల్లెముతో జీవిస్తున్న మా యొక్క జీవితాన్ని మీరు ప్రేమిస్తున్న దేవుడుగా మమ్మల్ని ప్రభా ఇడువక ఎడబాయి ప్రభు చూపిస్తున్న దేవుడు ఉన్నందుకై మీకు ఎంతో వందనాలు. పాపమైన మమ్మలను నేర్చుకుని మా ఏకులు వెతుకు పట్టుకురాని మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ స్వకీయ సాంప్రదాయం మమ్మల్ని చేసుకున్నారు. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చారు. ప్రభా మీ రక్తంతో మమ్మల్ని కడిగినారు, పవిత్రపరిచినారు, పరిశుద్ధపరిచినారు. ప్రభా నీ సొత్తుగా నీ జనాలు మమ్మల్ని చేసినారు. రాజులని యాజు మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభా రక్షిస్తూ, ప్రభా రక్షణతో మమ్మల్ని నింపుతూ, ప్రభా దగ్గర సీఎంలో మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క సీఎం ఏర్పాటు చేసుకున్నారు. 1947 సంవత్సరంలో ప్రారంభించిన పరిచర్యతో నడిపింపజేస్తూ వచ్చినారు. ఇది నేను బోధిస్తాను. ఇది నాకు నిత్య విశ్రమస్థానంగా ఇక్కడ నేను నివసించి దాని ఆహారం నిండాలుగా దీవించదను. దీనిలోని బేదలను ఆహారం చేత రూపుపరచదను. అక్కడ రాజుకు రక్షణ వస్త్రం ధరింపజేసేదని, దీనిలోని భక్తులు విగ్రహంగా ఆనందగానం చేసేదరు. అక్కడ దావీదును కొమ్ములు చేసేదని, నేను అతడు దీపస్తంభం స్థిరపరిచినాను. అతని శత్రువును అవమాన వస్త్రం ధరింపజేసేదని, అతని కిరీటం అతని మీద ఉండి తేజరని. ఈ వాగ్దానాన్ని ప్రభా మీరు స్థిరపరుస్తూ, బలపరుస్తూ, ప్రభా నెరవేరుస్తూ ఎంతవరకు మీరు ప్రభా మీ యొక్క పరిచర్యను నడిపింపజేస్తూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. ఈనాడు కూడా మమ్మల్ని సమకూర్చి వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. వచ్చిన వీళ్ళని బట్టి మీకు ఎంతో వందనాలు. రావాల్సిన పిల్లలు త్వరగా తీసుకురాని, వచ్చిన వారు తన విధంగా మీరే ఉండండి. పాడుకునే పాటలు తోడుగా ఉండండి. చెప్పబోయే లేఖన బాలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నిలబడబోయే మీద ఆసనం వేసి రోజు మరుగుపరచుకోరని, నీ నోటు బోరుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ సన్నిధానం మేము గడవబోతుండగా
మీరే మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మీరే ఆధిపత్యం వహింపజేయండి. ప్రభా తగ్గుతాను ప్రభా చిన్న బిడ్డల వారు ఎటువంటి ఆటంకం లేకుండా సహాయం చేయండి. కరెంటును, శబ్దయంత్రాన్ని, వాతావరణం మీ స్వాధీనపరచుకున్నాను. కానీ కనబడిన అంధకార శక్తులను, చీకటి శక్తులను నదిరైన యేసుక్రీస్తులను బంధిస్తున్నా. మీరే మాతో మమ్మల్ని నడిపించండి. మా చుట్టూ మీ కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని సంచరింపజేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెక్కడైతే కూడుకొని ఉన్నారో సకల పరిశుద్ధులతో మేము ఐక్యపరుచుకున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తూ మీరే మాతో మమ్మల్ని నడిపించి మీరే ఆధిపత్యం వహింపజేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పెద్దపాటల పుస్తకంలో 165వ పాట పాడుకుందాం. 165 దాన్న బైరాగన్నా. ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు
యెహోవా నీవే ధన్యుడవు, ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. నీ కృప నింగినంటేనో, నీ కృప నింగినంటేనో, వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు, ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, నీ విశ్వాసత గొప్పది, నీ విశ్వాసత గొప్పది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు, ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, నీ నీతి స్థిరమైనది, నీ నీతి స్థిరమైనది, పరిశీలించెదవు ఎల్ల ప్రజలను, సరిదిద్దువాడను. ఇటువంటి రక్షణ, ఇటువంటి
మొదటి వచనం 3వ వచనం పాడదు. మొదటి వచనం 3వ వచనం పాడుకుందాం. 199 పాత పాటల పుస్తకంలో 738వ పాట. 738. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసుని పూజింతును, ప్రభు యేసుని పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివిలో రోగములను, భరించితివినా వ్యసనములను, భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను, అరిగితివి నాకై కల్వరికి, అరిగితివి నాకై కల్వరికి, పరిహారించితివి పాప శిక్షం, పరిహారించితివి పాప శిక్షం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు
ఈ రీతిగా ఆత్మతో సత్యముతో ప్రభుని సేవించడానికి ప్రభు తన కృప చూపించారు. ప్రభు వల్ల సమీపంగా ఉండగా వాక్యం చేత సరిచేయబడి ప్రభు వల్ల తీసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అలాగునే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకున్నటయు, వారి తల వెంట్రుకలలో ఒకటెనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోనుటయు, అగ్ని వాసనను వారి దేహములకు తగలకునుటయు చూచిరి. వాక్య సంకరకు ప్రార్థన. ఈ రీతిగా తండ్రి కృప ఆత్మతో సత్యంతో సేవించడానికి మీకు చూపించాను. ప్రభు వల్ల సమీపంగా ఉండగా సరిచేపట్టి వారిగా సరిచేసుకొని ప్రభు వల్ల తీసుకొని మీ కొరకు నేను లోపల జీవించడానికి మీకు చూపించి వేడుకుంటాను. గొప్పదేవా, నిలబడుతున్న ఇది ఆస్తి మట్టివాడు తండ్రి ప్రభా, మీ సిలువ చాటును వరకు చేసుకొని మీరే కనిపించమని మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు వరకు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ప్రభు యొక్క శరీరాన్ని మనము తినాలి అని మనం చూస్తాను. అక్కడ ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని, ఏ మనుషుడు పరీక్షించుకోవాలి అనగా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు, రక్షణ, బాప్తిసము తీసుకున్న వారందరూ కూడా పరీక్షించుకొని ప్రభు బల తీసుకోవాలి. అయితే ప్రభు బల తీసుకునేటప్పుడు వాక్యము చేత పరీక్షించుకొని మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఎలా ఉన్నదో పరీక్షించుకొని ఆ రీతిగా ప్రభు సముఖంలో ప్రభు బల తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 27వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అందులో మనకి ఒక 4 మాటలు మనం పరిశీలిద్దాం. మొదటిగా పరీక్షించి అనే మాట మనకు కనబడతాం. చూడండి, 27 ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, ఆ తర్వాత పరీక్షించి వారి వస్త్రములు, 2 వారి వస్త్రములు, 3వదిగా అగ్ని వాసనైనను, మూడవదిగా 4వదిగా వారి దేహమునకు తగలకున్నట్టు చూచిరి. ఈ భాగంలో 4 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటిగా పరీక్షించి, 2వదిగా వస్త్రములు, 3వదిగా వాసనను, 4వదిగా చూచిరి. ఎవరిని పరీక్షించారు, ఎవరి వస్త్రాలు చూచారు, ఎవరి వాసనను గ్రహించారు, ఎవరిని చూచిరి అనే మాట మనము పరిశీలిద్దాం. మొదటిగా మనందరికీ తెలిసిన భాగమే ఈ వాక్య భాగము. దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు 3 ఉన్నారు. అయితే వీరు 3 రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే ప్రతిమకి సాగిలి పడతారో వారందరినీ కూడా ఏమి చేయరు. ఒకవేళ ప్రతిమకి సాగిలి పడకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారిని మండుచున్న అగ్నిగుండంలో, వేడి అగ్నిలో పడేస్తారు. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వీరు 3 కూడా ఎలా ఉన్నారు అంటే సాగిలి పడకుండా వారు ఉన్నారు. ప్రతిమకి అందరూ, అక్కడున్న ప్రజలందరూ
అందరూ ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళందరూ కూడా సాగిలపడ్డారు. వీరు ముగ్గురు మాత్రమే ప్రత్యేకంగా అక్కడ కనబడుతున్నారు. అలాగే నిలువబడి ఉన్నారు, సాగిలపడ్డా. మిగిలిన వాళ్ళందరూ సాగిలపడ్డారు. ఇప్పుడు చూడండి, కూర్చున్న వాళ్ళకి నించున్న వాళ్ళకి తేడా ఉందా లేదా? కూర్చున్న వాళ్ళు ఎత్తుగా ఉంటారు, నించున్న వాళ్ళు పొట్టిగా ఉంటారు, అంతే కదా? కూర్చున్న వాళ్ళు ఎత్తుకుంటారా? అంతే కదా? కూర్చున్న వాళ్ళు పొట్టిగా ఉంటారా, ఎత్తుగా ఉంటారా? పొట్టిగా ఉంటారు, చిన్నగా ఉంటారు. నిలబడ్డ వాళ్ళు ఎత్తుగా కనబడతారు. అదే రీతిగా ఎవరైతే సాగిలు పడుతున్నారో అందరూ సాగిలు పడుతూ ఉంటే వీరు ముగ్గురు మాత్రమే నిలువబడి కనబడుతున్నారు. అప్పుడు రాజుకు తెలియజేశారు, అయ్యా మీరు చెప్పిన ఆజ్ఞ మీరుతా ఉన్నారు, ప్రతిమకి సాగిలు పడరంట అన్నారు. వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూడండి 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, రాజుగారు చెప్తున్నారు, అయ్యా మీరు ప్రతిమకి సాగిలపడండి, ప్రతిమకి సాగిలపడండి అంటా ఉన్నాడు. అప్పుడు వారు అంటున్నారు, రాజు ఆజ్ఞ తిరస్కరిస్తున్నారు. అయ్యా మేము ప్రతిమకి సాగిలపడము అంటా ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఏమని చెబుతున్నారంటే, అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించు, రక్షించుటకు సమర్థుడు అంటా ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తామన్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా సరే మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆయన సమర్థుడు అన్నారు. అన్న తర్వాత చూడండి, ఇక్కడ మరొక మాట కూడా చూద్దాం. మరొక మాట కూడా 21 చూద్దాం. 3వ అధ్యాయం 21, వారి వారి అంగీలను, నిలువట అంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండమున పడివేసిరి. ఇక్కడ చూడండి, మనందరికి తెలిసిన భాగమే. అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేదెగోలకు వీళ్ళ ముగ్గురిని కూడా పడివేశారు. పడివేసిన తర్వాత ఎలా పడివేశారంటే, వారు ఏ రీతిగా వస్త్రాలు ఉన్నవో అదే రీతిగా అదే వస్త్రాలతో వారిని అలాగే అగ్నిగుండంలో పడివేశారు. పడివేసిన తర్వాత ఇక్కడ చూడండి, మరొక మాట కూడా చూద్దాం. 22 చదువుకుందాం. రాజాజ్ఞ తీవ్రమైనందుకు గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రక్, మేషక్, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఇక్కడ చూడండి, అగ్నిలో పడివేసిన వారు లోపల అగ్నిలో పడేస్తే పడిపోయిన వాళ్ళు కాలట్లేదు, కానీ అగ్నిలో ఎవరైతే పడేశారో వారు కాలిపోయారు. అగ్నిలో పడేసిన వారు కాలిపోయారు, వారు లోపల ఉన్న వాళ్ళు కాలిపోలేదని చూస్తూ ఉన్నారు. అయితే వారి మధ్యలో ప్రభువు ఉన్నట్టుగా, ప్రభు వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నట్టుగా, వారి వస్త్రాలు కానీ, వారు వెంట్రుకలు కానీ, తల మీద వెంట్రుకలు కానీ వారికి ఏమి కూడా కాలినట్టుగా కనిపించట్లా. సైన్స్ పరంగా కొంచెం వేడి తగిలితే ఈ పైన జుట్టు వెంట్రుకలు ఏమండి మొత్తం మెల్ట్ అయిపోతాయి, అన్నీ మెల్ట్ అయిపోయి ఇలా చుట్టుకుపోతాయి. అయితే చుట్టుకుపోయిన తర్వాత ఒకలాంటి కాలిపోయిన వాసన వచ్చింది, కొంచెం వేడికే. ఇక్కడ రాయబడ్డ మాట, అగ్ని ఎప్పుడు ఉండే వేడి కన్నా 7 ఇంతలుగా పెంచారు, అనగా 7 ఇంతలుగా చాలా ఎక్కువగా. మరి అలాంటి టైంలో వాళ్ళని దాంట్లో పడేస్తే ఏమైపోతారు? ఇప్పుడు మామూలుగా ఉండే అగ్నిలో కన్నా 7 ఇంతలుగా పెంచితే ఏమైపోతారు? కాలిపోతారు లేదా? అసలు ఛాన్స్ ఉండదు కదా. మరి ఇక్కడ రాబడ్డ మాట, వారి మధ్యలో ప్రభు ఉన్నాడు. ప్రభు ఉండగా ఏం జరుగుతూ ఉందంటే వారికి ఏమీ కాలేదంట. అది ప్రియులరా, ఇక్కడ ప్రభు బల తీసుకున్న మనము ఒక పరీక్షని గమనించాలి. ఏమిటి అంటే, మొదటిగా వారిని పరీక్షించారు. ఏమని పరీక్షించారంటే, లోపల వెళ్ళిపోయిన తర్వాత కాలిపోయారేమో అనుకున్నారు. మరలా రాజు చూశాడు, మరలా వాళ్ళని బయటికి పిలిచాడు. బయటికి పిలిచిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వారి దేహము కాలిపోయి ఉందా లేదా, వారు ఎలా ఉన్నారు, వారి కళ్ళు, చేతులు, కాళ్ళు ఎలా ఉన్నవో అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి పరీక్షించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షిస్తూ ఉన్నారు. సహోదరా, సహోదరి,
దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు బిడ్డలుగా యేసుక్రీస్తు వారి రక్తంతో చేర్చబడిన తర్వాత, సంఘములో ఆయన బిడ్డలుగా చేసిన తర్వాత నిన్ను నన్ను కూడా ఈ లోకము పరీక్షించిద్ది. మన నడవడ, మన చూపులు, మన తలాంపులు, మన క్రియలు, మన ఊహలు అన్నీ కూడా పరీక్షిస్తారు, అన్నీ కూడా పరిశీలిస్తారు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎలా ఉన్నారంటే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, యేసుక్రీస్తు వారి రక్తము చేత కొనబడిన వారుగా కనబడుతున్నారు. పరిశీలించిన తర్వాత పరీక్షిస్తూ ఉన్నారు. మొదటిగా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మా హృదయముల మీద రాయబడి ఉండి చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. చాలండి. ఇక్కడ చూడండి, అందరూ చదువుకొనుచున్న పత్రిక అనగా యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తుని అంగీకరించండి. మనం యేసుక్రీస్తు వారి గురించి చెప్తాం. బయటకు వెళ్ళి ఒక కరపత్రిక ఇస్తాం. కరపత్రిక ఇచ్చి ఆ కరపత్రికను వారి చేతిలో పెట్టి వారికి ఇచ్చిన తర్వాత ఆ కరపత్రిక చదువుతారు. ఆ కరపత్రికలో ఏమని రాయబడిందంటే దేవుని ప్రేమ అనుందనుకోండి. యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి దాంట్లో ఉంటుంది కదా. తర్వాత నా బదులు మనిషి, మన కరపత్రికలు ఉంటాయి చాలా. నా బదులు మనిషి అంటే ఎవరి కొరకు ఎవరు బలయ్యారో ఆ కరపత్రికలో ఉంటుంది. ప్రతిదీ కూడా ఏమండి దాంట్లో రాస్తుంది. ఇప్పుడు టైటానిక్ షిప్ గురించి ఆ కరపత్రికలో ఉంటుంది. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే మీరు చదువుకొనుచున్న కరపత్రికలు మీరే కారా అంటా ఉన్నాడు. పరీక్షించి అంటే ఈ లోకము కానీ యేసుక్రీస్తు వారి బిడ్డలమైన తర్వాత మనం కూడా ప్రభు బల్ల తీసుకునే మనల్ని కూడా ఈ లోకము పరీక్షించిద్ది. ఏ రీతిగా అంటే కరపత్రికను ఏ రీతిగా చదువుతామో మనల్ని కూడా చదివే వాళ్ళు ఉన్నారు తెలుసా. మనం బయటకు వెళ్ళినా, ఇంటిలోకి వచ్చినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడున్నా, ఏ షాప్ దగ్గర నిలబడ్డా, ఏ రోడ్డు మీద ఉన్నా సరే, ఎక్కడ తిరుగుతున్నా సరే మనల్ని కూడా పరీక్షిస్తారు. ఏమని పరీక్షిస్తారంటే వీరు దేవుని పిల్లలు, వీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారా లేదా, యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, వీరు దేవుని పిల్లలు కదా, పలానా చోట ఉన్నారేంటి, పలానా చోట నిలబడ్డారేంటి, అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, వారి నడవడేంటి, వారి తలాంపులేంటి, వారి పనిబాట్లేంటి అని కూడా పరీక్షిస్తారు. మరొక మాట కూడా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నా. సహోదరా సహోదరి, ఇక రాయబడ్డ మాట ఏమిటంటే మనందరము ఏమండి ఎలా ఉన్నామంటే ముసుగులేని ముఖముతో ఉన్నాం. అనగా ఒకప్పుడు పాపములో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం కాబట్టి ముసుగు ఉన్నది. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన బిడ్డలుగా చేయని తర్వాత, ఆయన సొత్తుగా అయిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత మనందరము ముసుగు లేని వారు. అనగా మనకి ఒక తెర అడ్డు లేదు, అనగా మనకి తెర పాపం అనేది అడ్డు లేదు. యేసుక్రీస్తు వారు ఆ పాపాన్ని తొలగించిన తర్వాత మనలో ఏమాత్రం ముసుగు లేదు. అయితే అక్కడ రాయబడ్డ మాట, మనల్ని కూడా పరిశీలించినప్పుడు మనం ఏ రీతిగా కనబడుతూ ఉన్నాం, మన కరపత్రిక ఉన్నప్పుడు, మనల్ని చదువుతూ ఉన్నప్పుడు ఏ రీతిగా అగబడుతున్నాం, ఎవరైనా జనాలు చూసినప్పుడు, మనల్ని పరిశీలించినప్పుడు నిజముగా ఈయన దేవుని బిడ్డ, నిజంగా ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు, వీరు యేసుక్రీస్తువుని నమ్ముకున్నారండి, వీరు మందిరానికి వెళతారు, దేవుని సేవిస్తారని ఆలోచన ఉన్నదా? అక్కడ రాబడ్డ మాట పరీక్షించారు. పరిశీలించినప్పుడు, మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ రీతిగా సమాజంలో దేవుని బిడ్డలు కానీ, సంఘంలో కానీ, ఇంటిలో కానీ, బయట కానీ ఎలా కనబడుతూ ఉన్నాం పరీక్షించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, అపోస్తలుడు పౌలు గారు చెప్తా ఉన్నారు, శ్రమ ఓర్పు
ఓర్పు, పరీక్ష, పరీక్ష, నిరీక్షణ. ఇక్కడ కనబడుతున్న మాటలు ఏమిటంటే, యేసు క్రీస్తు వారి బిడ్డలుగా అయిన తర్వాత ఈ లోకంలో మన జీవితం ఎలా ఉంటుందంటే సుఖపరంగా ఉండదు. ఇప్పుడు చాలామంది ఎలా కోరుకుంటారంటే కంఫర్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఎలా ఉండాలంటే కష్టాలు రాకూడదు. ఏమండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే శ్రమలు రాకూడదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఎలా ఉండాలంటే అన్నీ బాగుండాలి. ఇంట్లో ఎలా ఉండాలంటే ఏసీలు కావాలి, కూలర్లు కావాలి, ఇంట్లో అన్నీ అవసరమైనవి కావాలి. అంటే ఎలా ఉండాలంటే యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ బాగుండాలి. పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మామూలు ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. అన్నీ కూడా దీవించబడాలి, ఇల్లు కట్టుకోవాలి, అన్నీ చేయాలి. సోదరుడా సోదరి, ఈ లోకంలో కావాల్సినవన్నీ ఏమిటో పరిశీలించి వెతుక్కోవాలి. దేవుని గ్రంథంలో చూడుగా పరిశీలించుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు సుఖపరంగా ఉన్నది నీ జీవితం అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ జీవితము కష్టాల గుండా లేదు అంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. హాయిగా కంఫర్ట్గా పూలబాటగా నడుస్తూ ఉన్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. మన జీవితం ఎలా ఉంటుందంటే కష్టాల గుండా ఉంటుంది, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం నడుస్తున్న బాట కూడా ఎలా ఉంటుందంటే ముళ్ళబాటలా ఉంటుంది, పూలబాటలా ఉండదు. నిజంగా నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నీ జీవితంలో కూడా ఇంటిలో రకరకాల పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే భార్య ఏమో రక్షణ పొందింది, మారు మనసు పొందింది, బాప్టిజం చేసుకొని దేవుని బిడ్డగా చేయబడింది. భర్త ఏమో రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, బాప్టిజం ఉండదు. భార్య ఏమో దేవుని మందిరానికి వస్తూ ఉంటుంది, భర్త ఏమో ఇంట్లో కూర్చొని అన్నం కూర వండుతూ ఉంటాడు. మన ఊరిలో కాదులేండి, బయట ఊర్లో గురించి చెప్తున్నా. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే హాయిగా సుఖపరముగా వీరి జీవితం ఏమో దేవుని బిడ్డగా చేయబడి వీరేమో మందిరానికి వస్తారు, వారేమో మందిరానికి రాలేని పరిస్థితి. ఎందుకు అంటే అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి బయట. అయితే పరిశీలించినప్పుడు పరీక్షతో కూడిన నిరీక్షణ, అనగా ఓర్పుతో కూడిన నిరీక్షణ చాలా అవసరమైనది. దేవుని బిడ్డలుగా పరీక్షించుకుంటున్నప్పుడు ఓర్పు కలిగి జీవించకపోతే, కష్టాల గుండా వెళ్ళకపోతే, శ్రమల గుండా వెళ్ళకపోతే ఆనందమే కనిపించదు. ఏబు గ్రంథంలో చూడుగా, ఏబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1 నుంచి 22 వరకు చూస్తే ప్రతి చోట కూడా ఏబు గారి జీవితం ఎలా కనపడ, ప్రారంభంలో నుంచే ఊజు దేశంలో ఏబు అని ఒక మనుషుడు ఉండేను. యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అనగా యోబు ఎలాంటి వాడంటే సామాన్యమైన మనిషి. అయితే అలాంటి ఆయన జీవితంలో 7 కుమారులు 3 కుమార్తెలు 10 మంది సంతానము కోల్పోయాడు. ఒకే రోజులో 10 మంది పిల్లలను కోల్పోయాడు. గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు అన్నీ కూడా సమస్తాన్ని కోల్పోయాడు. అయితే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 22 వచనం చూడండి, ఏమంటున్నాడు ఆయన? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ చూడండి, యోబు గారి జీవితం ఎలా ఉందంటే 10 మంది సంతానం కోల్పోయాడు. యోబు గారి జీవితం ఎలా ఉందంటే గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు కోల్పోయాడు. 1 కాదు 2 కాదు, వేలుగా ఉన్నాయి. వేలుగా ఉన్నవన్నీ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత అక్కడ రాబట్టిన మాట యోబు ఏ విషయములలో, ఇది చాలా అవసరమైన మాట, మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. యోబు ఏ విషయంలో కూడా పాపము చేయలా, దేవుడు నాకు అన్యాయము చేశాడని చెప్పలా. ఉందండి చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చాలండి. ఇక్కడ చూడండి, సమస్తాన్ని కోల్పోతే, 10 మంది సంతానాన్ని కోల్పోతే అది ఎప్పుడో తెలుసా? ఒకళ్ళు సంవత్సరానికి చచ్చిపోలా, ఒకే క్షణములో ఒకే రోజులో అప్పటికప్పుడే 10 మంది చనిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆయన శ్రమల గుండా ఓర్పు గుండా ఓర్చుకున్నాడు కాబట్టి 42వ అధ్యాయంలో రాగానే రెండింతలుగా దేవుడు దీవించినట్టుగా తనకున్న బిడ్డలు సౌందర్యవతులుగా కనబడుతూ ఉన్నారు. ఎంత ఓర్పు అంటే చూడండి, అక్కడ రాయబడి బట్ట ఏ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. అదే మనం ఎలా అంటాం తెలుసా?
మా పిల్లలకు ఉద్యోగాలు లేవన్నా, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లా, బిడ్డలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మాకంటూ దేవుడు ఏమి ఇవ్వలేదు, మాకంటూ ఒక సొంత ఇల్లు లేదు, మాకంటూ వ్యాపారం బాగలేదు, దేవుడు మాకేం మేలు చేశాడన్నా దేవుని మందిరానికి రావడానికి, దేవుడు ఏ రీతిగా మమ్మల్ని దీవించాడన్నా దేవుని మందిరానికి రావడానికి అని మనం చెప్తాం. దేవుని గ్రంథంలో చూడుగా యోబు గారు సమస్తాన్ని కోల్పోయాడు. ఏమండి, ఒకే రోజులో 10 మంది చచ్చిపోతారా? ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళు చచ్చిపోతేనే గుండెలు ఆదుకుంటాం. అయ్యో నా కుమారుడు చనిపోయాడా, నా కుమార్తె చనిపోయిందా అని చెప్పి ఏడుస్తాం. ఏడిచిన తర్వాత ఎలా ఉంటామో తెలుసా? ఎవరన్నా దేవుని మందిరానికి వచ్చి రండి బ్రదర్ మందిరానికి అంటే ఏమి రావాలన్నా, నాకు ఇష్టమైన నా కుమారుడు చచ్చిపోయాడు, నాకు ఇష్టమైన నా కుమార్తె చచ్చిపోయింది, ఎందుకు రావాలి మందిరానికి? దేవుడు ఏం మేలు చేశాడు? సోదరా సోదరి, ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు సుఖపరంగా క్రైస్తవంగా మన జీవితం ఉండదు. నువ్వు సుఖపరంగా ఉన్నావు అంటే చింత లేనట్టే. నీ జీవితము సంతోషకరంగా ఆనందకరంగా ఏదో హ్యాపీగా జరుగుతూ ఉందంటే నువ్వు అనుకుంటున్నావు నాకేదో దీవిస్తున్నాడని. దీవెని కాదు అది. దేవుని బిడ్డగా ఉంటే నువ్వు చాలా ఓర్పుతో సహనముతో సంఘములో మందిరములో సంఘము కొరకు, దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, ప్రతి దాని కొరకు ప్రార్థనలో పెడతావు. సమయం ఉన్నప్పుడంతా దేవుని మందిరంలో ఉంటావు. అయితే ఇక్కడ రాబడ్డ మాట, పరీక్షించి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారు పరీక్షించగా వారిని చూస్తూ ఉన్నారంట. వారు నిజంగా ఎలా ఉన్నారో, వారి రూపం ఎలా ఉందో చూస్తున్నారు. ఈ లోకం కూడా నిన్ను నన్ను కూడా పరీక్షించింది. మరొక మాట కూడా చూద్దాం. వస్త్రములను చూస్తూ ఉన్నాం, వారి వస్త్రాలు చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు ధరించుడి. ఇక్కడ చూడండి, వాని చేతికి ఉంగరం పెట్టి, ఎవరైనా అంటే తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఎలాంటి పాత్ర వహిస్తూ ఉన్నాడంటే ఉంగరాన్ని తీసుకొచ్చి పెట్టాడు, చెప్పులు తీసుకొచ్చి పెట్టాడు. ఆయన కొరకు, ఆ కుమారుడు కొరకు ఒక మేక పిల్లని, గొర్రె పిల్లని వధించినట్లుగా అక్కడ వధించిన రీతి మనకు కనబడతా ఉంది, అర్పించినట్టుగా కనబడతా ఉంది. అంటే తండ్రి తన కుమారుడు పట్ల ఉంగరాన్ని పెట్టాడు అంటే ఉంగరము అధికారానికి గుర్తుగా ఉంది. సింహాసనం మీద కూర్చొని ఉంగరం పెడతామంటే అధికారాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాబెట్టబట్ట వస్త్రములు అనే మాట చూస్తూ ఉన్నాం. అక్కడ వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు అని నమ్ముకున్నాం కదా, మనం యేసుక్రీస్తు అని అంగీకరించాం కదా, మన వస్త్రాలు ఎలా ఉన్నాయి? దేవుడు అడుగుతూ ఉన్నాడు. మన వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అంటే ఈ వస్త్రాల గురించి నేను మాట్లాడట్లా, మనం ధరించుకున్న వస్త్రాలు కాదు. యేసుక్రీస్తు అని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు బిడ్డగా అయిన తర్వాత మన వస్త్రాలు ఎలా ఉన్నావో అని అడుగుతా ఉన్నాడు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి దోషము పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని. చాలండి. ఇక్కడ చూడండి, మలిన వస్త్రాలు తొలగించబడ్డాయి. ఏ వస్త్రాలంట? ప్రశస్తమైన వస్త్రాలు. ఇక్కడ క్రొత్త నిబంధనలో చూడుగా అక్కడ కూడా మనకి వస్త్రాలు కనబడతా ఉన్నాయి. చివరిగా మరొక మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని. సహోదరా సహోదరి, దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. మన వస్త్రాల గురించి అడుగుతూ ఉన్నప్పుడు మన వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అంటే మన హృదయానికి గుర్తుగా కనబడతా ఉంది. యేసు క్రీస్తు వారు మన హృదయాన్ని ఆయన రక్తముతో తెల్లగా తెలుపుగా చేసి ఉన్నాడు. అయితే మన లోపల ఎలాంటి వస్త్రాలు ఇక్కడ రాబట్టి మాట ఆయన ఏ రీతిగా చేసినట్టు తెల్లగా మారిపోయాయి. నీ అంతరంగము నారంతరంగము ఎలా ఉన్నదో పరీక్షించుకుందా. మన అంతరంగము నిజంగా తెల్లగా ఉన్నదా, లేదంటే మన అంతరంగము చీకటిగా ఉన్నదా? మన మనసులో ఆలోచన
తెల్లంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తున్నాయా, లేదంటే చీకటితో కూడిన ఆలోచనలు వస్తున్నాయా? దేవుని బిడ్డలుగా మనం పరీక్షించుకొని ప్రభు బల తీసుకోవాల్సిందే. ప్రభు బల తీసుకునేటప్పుడు పరీక్ష లేకుండా ప్రభు బల తీసుకుంటే శాపగ్రస్తులం అయిపోతాం. మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించేటప్పుడు పరీక్షించుకోకుండా ఆ ప్రభు బల వచ్చేసింది కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఇలా తీసేసుకున్నాం అనుకో, శాపగ్రస్తులం అవుతాం. అందుకే పరీక్షించుకోవడం అనేది చాలా మంచిది. అందుకే దేవుని గ్రంథంలో ఈ మాట రాయబడింది, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ ప్రభు బల తీసుకోవాలి. పరీక్షించుకోకుండా ప్రభు బల తీసుకోకూడదు. ఈ వారం అంతటిలో మన దినచర్య ఎలా ఉన్నదో, ఈ వారం అంతటిలో మన ఆలోచన ఎలా ఉన్నదో, ఈ వారం అంతటిలో మన పరిచర్య ఎలా ఉన్నదో, ఈ వారం అంతటిలో మన జీవితం ఎలా ఉన్నదో, ఈ వారం అంతటిలో మన యొక్క పనిబాట్లు ఎలా ప్రతిదీ కూడా పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత ఆ రీతిగా ప్రభు బల తీసుకోవాలి. ఇక్కడ చూడుగా వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు అనగా యేసు క్రీస్తు వారి రక్తము చేత కడగబడిన వస్త్రాలు, అనగా యేసు క్రీస్తు వారి రక్తము చేత కడబడిన పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా దేవుడు మనం చేశాడు. అప్పుడు మనము కూడా ఎలా ఉన్నామంటే యేసు క్రీస్తు వారి రక్తము చేత మన అంతరంగము తెల్లగా మారిపోయింది. అయితే నీ అంతరంగము నిజముగా తెల్లగా ఉన్నదా, లేదంటే నీ అంతరంగము లోపల తెలుపు కాకుండా పాపం ఏదైనా చొరబడిందా పరీక్షించుకుందాం. మరొక మాట కూడా చూద్దాం. మరొకటి, మూడో మాట, వాసనైనను. వారి వాసన గమనిస్తూ ఉన్నారు. నిజంగా వీరు కాలిపోయారా, కాలేదా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన తర్వాత వీరు కాలిపోయారా లేదా అని పరీక్షిస్తూ ఉన్నప్పుడు వారు వాసన చూస్తూ ఉన్నారంట. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధము చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండుగా. చాలండి. ఇక్కడ చూడండి, మీ అపరాధము చేతను చచ్చిన వారై ఉండుగా అనే మాట మనం చూడగలుగుతా ఉన్నాం. మరొక మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. సహోదరా, సహోదరి, యేసు క్రీస్తు వారు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని గ్రంథంలో చూడుగా ఏ రీతిగా మాట్లాడుతున్నారంటే అక్కడ వాసన చూస్తూ ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వారు ఎలా ఉన్నారో, వారి వస్త్రాలు ఎలా ఉన్నవో, వారి రూపం ఎలా ఉన్నదో, వారి దగ్గర ఎలాంటి వాసన వస్తుందో, కాలిపోయిన వాసన వస్తూ ఉందా లేదా అని దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి వాసన చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి వాసన కనబడుతుందంటే వాళ్ళ దగ్గర ఎటువంటి వాసన కనిపించట్లా, వారు కాలిపోయినట్టుగా వాసన రావట్లేదంట. దేవుని గ్రంథంలో చూడుగా అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారి ఉండుగా అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి గొంతుక తెరిచిన సమాధి అనే మాట చూస్తూ ఉన్నాం. ఒకవేళ నిన్ను నన్ను పరిశీలిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనల్ని పరిశీలించినప్పుడు, మనం నడుస్తూ ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఎలాంటి వాసన వస్తూ ఉంది? ఎలాంటి వాసన అంటే స్ప్రేలు కొట్టే వాసన కాదు, సెంటు వాసన కాదు. మన సాక్ష్యము, మన ఆలోచన, మన తలాంపులు, నడవడి ప్రతిదీ కూడా ఎలాంటి వాసన ఉన్నది? ఇక్కడ రాబట్టి మాట, తెరిచిన సమాధి ఎవరిదంట? వారు గొంతుక తెరిచిన సమాధి. ఎలా ఉన్నావు? పరీక్షించుకుంటున్నావా? ఒకవేళ నీవు కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నావా? తెరిచిన సమాధి వలె ఉన్నావా? లేదంటే సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నామా? లేదంటే అలా కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం పరముగా మన జీవితం ఉన్నదా? క్రీస్తు యేసు పరిమళ వాసన మనలో ఉన్నదా? లేదంటే సమాధి వాసన ఉన్నదా? జీవించుచున్నామని పేరు ఉన్నదా? మృతుడిగా ఉన్నామా? లేదంటే సజీవుడిగా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పరీక్షించుకుంటా ఉన్నప్పుడు ఎలాంటి వాసన వస్తూ ఉంది? ఇప్పుడు చూడండి, సహజంగా మనం ఏం మాట్లాడుతున్నామంటే అక్కడ రాబట్టి మాట, వారు నాలుక ఎలా ఉందంటే నాలుక తెరిచిన సమాధి వలె ఉంది. వారు గొంతుక కనబడతా ఉందంట. ఆ రీతిగా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటూ తెలుసా? అన్న వాడు మంచోడు కాదు, అక్క ఈ అక్క మంచిది కాదు. మీ ఊరిలో కాదండి, మా ఊరిలో ఏమంటారు తెలుసా? అన్న ఈయన మంచోడు కాదు, ఈ అక్క మంచిది కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఏదో మనం మంచోళ్ళు అయినట్టు. సహజంగా ఏమని చెప్తామంటే ప్రతిదీ వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అంటారు. పొద్దు లెగిస్తే మన నాలుక ఎలా మాట్లాడుతూ ఉందో,
ఎవరి గురించి ఉచ్చరిస్తూ ఉందో, ఎలాంటి తలాంపుల చేత మనం మాట్లాడుతూ ఉన్నామో, మన తలాంపులు కూడా, మన నాలుక కూడా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఒక దినాన దేవుడు కూడా అగ్నిగుణంలో పడేస్తాడంట మనల్ని. నాలుకతో పాపం చేయొచ్చు అంటే పాపం చేయొచ్చు. నాలుక లోపల ఏముందో తెలుసా? విషం ఉందంట. ఏమండి, సహజంగా విషం ఎక్కడ ఉంటుంది? పాము ఉంది. పాము కూరలో ఏముంటుందంట? తేనె ఉంటుందా? విషం ఉంటుందంట, తేనె ఉండదు. పాము దగ్గరికి వెళ్ళారనుకో, ఒకవేళ తేనె ఉండేటట్టయితే అందరూ పాములు పెంచుకునే వాళ్ళే చక్కగా. ఎందుకంటే కరుస్తూ ఉంటే తేనె ఉంటుందని. పాములో ఏముంటుందో తెలుసా? విషం ఉంటుంది. దేవుని గ్రంథంలో చూడుగా నాలుక లోపల కూడా విషం ఉందంట. నాలుకలో విషం ఎలా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి గురించి మనం ఏదైనా మాట్లాడము అంటే ఆ మాట అతని గొంతులోకి, అనగా అతని గుండెలోకి గుచ్చుకునేటట్టుగా మాట్లాడతారు. కొంతమంది సులువుగా మాట్లాడిస్తారు. అబద్ధాలు చెప్పే విషయంలో సులువుగా చెప్పేస్తాం. ఎలా మాట్లాడతామంటే, ఎవరన్నా సపోజ్ ఫోన్ చేసి, ఏమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదేంటి? సిస్టర్, బ్రదర్ ఈరోజు ప్రార్థనకు రాలేదండి అనుకో. అన్నా ప్రార్థనకు వద్దాం అనుకున్నానన్నా, నేను పలానా ట్రైన్కి పలానా చోటకి వెళ్ళానన్నా, పలానా పని చూసుకొని వచ్చానన్నా, అందుకే నాకు కుదరలేదంటారు. ఒకరోజు ఇలాగనే మీ గుడివాడలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఒక సహోదరికి నేను ఫోన్ చేశా. ఫోన్ చేయగానే ఆ సహోదరుడు ఫోన్ ఎత్తాడు. ఎత్తే ముందు ఆ సిస్టరు ఏం చేస్తామనంటే ఈయన చెప్తా ఉన్నాడు. ఫోను ఆ సిస్టర్ని నొక్కారు. అలాగా నొక్కగానే ఈయన అంటున్నారు, నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? ఇంట్లో నేను లేనని చెప్పు అన్నాడు. పాప ఆయన చెప్తా ఉన్నాడు. ఆ సహోదరి ఏం చేసిందంటే ఫోన్ ఎత్తేసింది. నాకేమో వినపడతా ఉంది. ఏమని తెలుసా? ఇంట్లో లేనని చెప్పు. అన్న ఫోన్ చేశాడు, ఇంట్లో లేనని చెప్పు అంటున్నాడు. అన్న ప్రైజ్ రాడన్నా, బాగున్నారా? బాగున్నాం అక్క, బాగున్నారా? అన్న ఏం చేస్తున్నారు అక్క అంటే, అన్న ఇంట్లో లేరన్నా. చూసారా, చాలా చిన్న సులువైందే అని నా చెప్పిరా. వారు ఏం చేశారు తెలుసా? ఒక చిన్న అబద్ధమే. దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు ఉన్నారు. ఎంత సంపాదించుకున్నారు, ఎంత వచ్చింది అంటే చాలా సింపుల్గా చెప్పేశారు. ఆమె బల్ల గుద్ది చెప్తా ఉంది గట్టిగా. ఏమని తెలుసా? ఇంతే వచ్చింది, ఇంతే వచ్చింది, మా భాగం ఇంతే అని మాట్లాడుతూ ఉంది. అక్కడ మాట్లాడబడిన తర్వాత తన భర్తను తీసుకెళ్ళి ఏమంటే మట్టిలో పెట్టి వచ్చే లోపల కాళ్ళు కూడా కడుక్కోలేదంట. తెలుసా? ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నావు? బీసీ కాలంలో, ఎప్పుడు పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు కాదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు బిడ్డలుగా శిష్యులు ఉన్న తర్వాత వారు సేవ చేస్తూ ఉంటే, పేతురు గారు సేవ చేస్తూ ఉన్న సమయంలో జరిగింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. ఎలాంటి పరిస్థితి తెలుసా? ఒకే ఒక అబద్ధం, చిన్న అబద్ధం. ఆ మాట చెప్పగానే తక్షణమే ఆయన పాదాల దగ్గర పడిపోయింది. ఆయన చనిపోయి భూస్థాపన చేసి కనీసం చేతులు కూడా కడుక్కోకుండా ఉన్న సమయంలోనే, కాళ్ళు కూడా కడుక్కోకుండా సమయంలోనే ఆమె కూడా చచ్చిపోయింది. జాగ్రత్త సోదరా సోదరి, సులువుగా అబద్ధం ఆడేస్తున్నావేమో, సులువుగా అల్లిచ్చేస్తున్నారేమో. జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు. అబద్ధాలు ఆడి, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, అబద్ధాలు ఆడితే పరలోకం వెళ్ళరంట. మన ఊరోళ్ళు మంచోళ్ళే ఏమండి, ఇక్కడ ఊరిలో మంచోళ్ళే కదండి, మనం మంచోళ్ళమే. ఏ రోజు కూడా ఎప్పుడు అబద్ధం ఆడం కదా. ఒక చిన్న అబద్ధం కూడా ఆడం, చీమంత అబద్ధమైన ఆడం. దేవుని గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది, అబద్ధాలు ఆడితే పరలోకం వెళ్ళరంట. ఎందుకు ఈ మాట రాయబడింది తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, ప్రభు బల తీసుకోవాలంటే ఏదో తమాషగా వచ్చి, అరే తీసుకోలేం కదా, ఆదివారం వచ్చింది కదా, అన్న చూస్తే ఏమనుకుంటాడో, అక్క చూస్తే ఏమనుకుంటుందో, సంఘంలో వాళ్ళు ఉన్న చూస్తే ఏమనుకుంటారేమో అని చెప్పేసి ఆరాధించేసి ప్రభు బల తీసుకొని వెళ్ళిపోతున్నామేమో. జాగ్రత్త, శాపం తెచ్చుకోకండి. దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. ఒకవేళ మోసపోతూ ఉన్నావంటే నీ లోపల దైవికమైన ప్రార్థన జీవితం లేదన్నట్టే. సాతాను మోసగిస్తాడు. వాడు వెలుగు దోషం వేసుకుంటాడు. సాతాను ఎలా ఉంటాడు తెలుసా? వెలుగు దూతలాగే ఉంటాడు. గర్జించు సింహం వల్లే వస్తాడు, సింహం కాదు. మోసపోతా ఉన్నావా? పరీక్షించుకో. ఒకవేళ నీ జీవితం కూడా అలాగే కనబడతా ఉందా? తెరిచిన సమాధి వలె ఉన్నావా? నీలో ఉంచే మాటలు కూడా మరణకరమైన మాటలు వస్తా ఉన్నాయా? ఎదుటి వారిని శపించే మాటలు కనబడతా ఉన్నావా? సోదరా సోదరి, పరీక్షించుకోకుండా, సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా ప్రభు బల తీసుకుంటే దేవుణ్ణి సంతోషపెట్టలేం. నిన్ను బట్టి దేవుడు సంతోషపడడు, నిన్ను బట్టి దేవుడు ఆనందపడడు. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమారి అని దేవుడు చెప్పుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. చాలండి. ఇక్కడ చూడండి, మేము దేవునికి క్రీస్తు సువార్త ఏ రీతిగా అంటే సువాసనై ఉన్నాము. మన జీవితం ఎలా ఉండాలంటే, ఒక ఇంటికి వెళ్ళాము అంటే ఏం చెప్పాలో తెలుసా? నీ సువార్త చెప్పకూడదు. నీ సువార్త అంటే ఏం చెప్తాం మనం సహజంగా? సువార్త. అన్నా మీకు ఒక విషయం తెలుసా, ఇలా జరిగిందంట. అక్క మీకు ఒకటి తెలుసా, వాళ్ళు రాత్రి ఏం జరిగింది తెలుసా? మీరు చూడలేదా? వినపడలేదా మీకు మాటలు? గొడవ వినపడలేదా? అయ్యో మీరు ఇంట్లో తలుపులు వేసుకున్నారా? బెడ్లెట్ కట్టి పడుకున్నారా? అయ్యో 9 గంటలకే కదా అక్క, రోడ్డు అంతా రచ్చరచ్చగా గోల అయిపోయింది. చూసారా? దేవుని పిల్లలమే మనం. ఏ సువార్త చెప్తున్నాం మనం? వెళ్ళి బయటికి వెళ్ళి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఏ సువార్త చెప్పగలుగుతూ ఉన్నాం? దేవుని మాటలు చెప్తా ఉన్నామా? సువాసన ఎలా ఉన్నది? మన లోపల వచ్చే క్రీస్తు సువాసన వస్తూ ఉందా? ఇతరులకు దేవుని సువార్త చెప్తా ఉందా? బ్రదర్ యేసుక్రీస్తు అని నమ్ముకోండి, అక్క యేసుక్రీస్తు అని నమ్ముకోండి, యేసుక్రీస్తు అని నమ్ముకుంటే మా జీవితం ఎలా ఉంది అని చెప్పగలమా? ధైర్యంగా నీ గుండె మీద చేసుకొని నా జీవితం బాగుంది యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు చెప్పగలవా? వారు కూడా ఏమంటారు తెలుసా? ఇంటికి వచ్చి, అక్క నువ్వు యేసుప్రభు గురించి ఇంత బాగా చెప్తున్నావు కదా నమ్ముకోమని, నువ్వు యేసుప్రభు నమ్ముకొని ఏం చేసావు అని అడుగుతారు. నీ మాట మారిందా? నీ చూపు మారిందా? నీ తలాంపులు మారాయా? నీ ప్రవర్తన మారిందా అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలి బ్రదర్? ఏం చెప్పాలి సమాధానం? జాగ్రత్త, మన వాసన క్రీస్తు సువాసన వల్లే వెదజల్లాలి. ఎవరైనా చూడగానే అబ్బా ఈ అన్న చాలా దేవుని కొరకు ప్రయాసపడతాడు, ఈ అక్క చాలా దేవుని కొరకు ప్రయాసపడతాడు, వీరు మందిరంలో చాలా కష్టపడతారు, అబ్బో మందిరంలో ఎంతో ప్రయాసపడతారు, మందిరాన్ని విడిచిపెట్టడు, నియామకులు విడిచిపెట్టడు, అపొస్తలుల బోధ సహవాసం రొట్టె విడిచిట ఏది కూడా విడిచిపెట్టారు బ్రదర్. అసలు ఎల్లప్పుడూ కూడా మందిరంలోనే ఉంటారు. అలాంటి తలంపులతో ఉన్నవా లేదా పరీక్షించుకుందాం. చివరిగా మరొక మాట చూద్దాం. చూచిరి అనే మాట చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 27వ వచనంలో చూచిరి. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 15వ వచనం. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 15వ వచనం. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 15వ వచనం. నీ పక్కవారిని చూచియు. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్న వాటిని గూర్చియు వినిన వాటిని గూర్చియు సకల మనుషులు ఎదుట ఆయనకి సాక్షివై ఉందువు. ఎవరి గురించి ఎవరు చెబుతా ఉన్నారో తెలుసా? అపొస్తలుడైన పౌలు గారు సాక్షిగా ఉంటా ఉన్నారు. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు సాక్షిగా ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుడు అడుగుతా ఉన్నాడు. మన జీవితము మన సాక్ష్యము ఇతరులకి అనేక జనులకు ప్రయోజనకరముగా ఉన్నదా లేదా? ఇతరులను చూచినప్పుడు అబ్బా ఈ అన్న చాలా దేవుని కొరకు ప్రయాసపడతాడు, ఈ యొక్క దేవుని కొరకు ప్రయాసపడితే నీ సాక్ష్యం ఉన్నదా? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? కొన్ని సమయాల్లో నేను అప్పుడప్పుడు గృహాలు దర్శించినప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు సంఘంలో కొన్ని కుటుంబాలు దర్శించడానికి వెళ్తూ ఉంటే బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు నాకు ఏదైనా మోగుతా పాటలు వినపడతా ఉంటాయి. నేనేం చేస్తానంటే అక్కని బయట అలాగే పెట్టి ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి గబగబా చెప్పులు దుడుపుతా ఉంటా. దేనికి? కనీసం సౌండ్ వినపడితే చెప్పులు సౌండ్ వస్తే ఎవరో వచ్చారు కదా అనేసి టీవీ కట్టేస్తారేమో అని. కానీ దేవుని పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? ఏమండి ఒక్కసారి చూడగానే అన్న ప్రైజ్ రాడ్ అన్న అని చెప్పి గబగబా వెళ్ళిపోయి టీవీ కట్టేస్తున్నారు. ఎవరికి భయపడుతున్నాం? ఎవరికి భయపడుతున్నాం మనం? అరే అన్న వచ్చాడు, అక్క వచ్చింది, టీవీ కట్టేయాలి. అన్న వచ్చింది, అక్క వచ్చారు, టీవీ కట్టేయాలి. ఎవరికి భయపడుతున్నాం మనం? దేవుడిని చూడట్లేదా? 4 గోడ మధ్యలో టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉన్నామా? మనం దేవుని బిడ్డలమేనా? ఒకరోజు ఇలాగనే సువార్తకు వెళ్తే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో సువార్తకు వెళ్ళాం. సువార్తకు వెళ్ళిన సమయంలో ఒకరోజు ఒక ఫ్యామిలీ వచ్చింది దగ్గరికి. అన్న మీరు సాధ్యమంత వరకు 7 6 స్టార్ట్ చేసాం, 7 ముగించేయండి అన్న అన్నాడు. 7 ముగించేయమంటున్నారు ఏంటి అన్న? మీరు ఎలా అయినా సరే సాయంత్రం 7 ముగించేయండి అన్నారు. నేను అనుకున్నాను బహుశా ఆ ప్రాంతంలో ఏమైనా పులులో సింహాలో ఎలుగుబంట్లో ఏదో వస్తాయి అనుకుంటా, 7 ముగించేయమన్నారు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సరే 7 ముగించేసాం. ముగించేసిన తర్వాత అక్కడ ఆ సహోదరు వచ్చిన తర్వాత బ్రదర్ 7 ముగించమన్నారు, ఎందుకు? ఒకవేళ ఎవరైనా నక్సలైట్లు వస్తారా, ఎవరైనా వ్యతిరేకులు వస్తారా, ఎందుకు బ్రదర్ అంటే ఏం లేదు నాన్న సిస్టర్
ఎందుకు 7 ముగించమన్నారంటే ఏం లేదులే అన్న. ఇదేంటి అడుగుతామంటే ఏం లేదులే అన్న, ఏం లేదని అంటున్నారు. ఎందుకంటే ఏం లేదులే అన్న, 7 గంటల మొగల రేకుల సీరియల్ వచ్చింది అన్నారు. చూసారా, 7 గంటలకి ఏ సీరియల్ వచ్చింది? మొగల రేకుల సీరియల్ వచ్చిందంట. అందుకోసం 7 ముగించండి అన్న అన్నారు. చూసారా, ఎవరండి వీళ్ళు? దేవుని పిల్లలే కదా, విశ్వాసులు కాదా, దేవుని బిడ్డలు కాదా? జాగ్రత్త. లోకంతో కలిసిపోతే మనం దేవుని సంతోషపెట్టలేం. లోకం మనలో ఉంటే దేవుని మనం సంతోషపెట్టలేం. మనం కూడా వాటికి అడిక్ట్ అయిపోయి ఆ సీరియల్కు, ఆ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ టీవీల ముందు కూర్చున్నామంటే దేవుని సంతోషపెట్టలేం. ఇక్కడ చూడగానే ఇక్కడ రాయబడ్డ మాట, వారు చూచిరి. ఏం చూశారంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏం చూస్తూ ఉన్నారంటే వీళ్ళ సాక్ష్యము చూస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నీ సాక్షార్థంగా ఉండాలి, దేవుని కొరకు సాక్షిగా జీవించాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే సరిపోదు, దేవుని కొరకు జీవించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖమైనా, బాధైనా, కన్నీరైనా, వ్యాధైనా, ఏదైనా కానీ దేవుని కొరకు జీవించాలి. సంఘమును విడిచిపెట్టకుండా, మందిరాన్ని విడిచిపెట్టకుండా సహవాసంలో దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది బయట. ఏం ఫ్యాషన్ తెలుసా? సంఘాల్లో ఫ్యాషన్ ఏంటో తెలుసా? దేవుని మందిరానికి రావట్లేదండి బ్రదర్ అంటే, లేదులేనా నేను రాను. ఎందుకు రావు అంటే, లేదు నేను రాను, వాళ్ళు నాకు ఇష్టం లేదు, వీళ్ళు నాకు ఇష్టం లేదు, వాళ్ళంటే పడట్లా, ఏమండి వీళ్ళంటే పడట్లా. చూసారా, దేనికంటే మందిరానికి రావట్లా. దేనికి రావట్లా అంటే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీరంటే నాకు ఇష్టం లేదు. జాగ్రత్త. నువ్వు మందిరానికి వచ్చేది వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. ఎవరి కోసం రావాలి? దేవుడి కోసం రావాలి. నువ్వు చచ్చిపోయేంత వరకు దేవుడి కోసం రావాలి. ఒకరి కోసం కాదు వచ్చేది మందిరానికి. అన్నగారు చూస్తారేమో, అక్క చూసిద్దేమో, వాళ్ళ కోసం మందిరానికి రావాలా? ఎవరి కోసం రావాలంటే, నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఈ లోకంలో నీ జీవితాన్ని కట్టుకుంటా ఉంటే నీ కోసమే రావాలి. నీ కుటుంబంలో రక్షణ లేదా? నీ భర్తకి, నీ కుటుంబంలో బిడ్డలకి రక్షణ లేదా? ప్రార్థన చేయి. నీ కుటుంబం ఇంకా వ్యవస్థ సరిగ్గా నిలబడలేదా? దేవుని కొరకు ప్రార్థన చేయి. ఇదంతా దేవుని కొరకే. నీ సహవాసము దేవునిలో ఉందా లేదా? సహోదర సహోదరి, నేను పరీక్షించినప్పుడు నీ చుట్టుపక్కల అన్ని జనులు చూస్తూ ఉన్నప్పుడు, నీ నడవడి చూస్తూ ఉన్నప్పుడు, నీ ప్రవర్తన చూస్తూ ఉన్నప్పుడు, వీరు కూడా క్రైస్తవులు అంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డగా నీకు సాక్ష్యం ఉన్నదా? పరిశీలించుకుందామా? ఈ షడ్రక్ మేషకు అబేద్నెగోలకు వారి స్థితిగతుల్లో చూడుగా వాళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు వారు కూడా అదే వచ్చి వారి యొక్క రూపాన్ని పరీక్షిస్తూ ఉన్నారు, వారి వస్త్రాలు పరీక్షిస్తూ ఉన్నారు, వారి దగ్గర వాసన ఎలాంటి వాసన వస్తుందో పరీక్షిస్తూ ఉన్నారు. తర్వాత వారు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని. జాగ్రత్త. లోకం నిన్ను కూడా చూస్తూ ఉంది. సమాజం అంతా కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. నువ్వు బైబిల్ తీసుకొని ఇలా పట్టుకొని పోతా ఉన్నావంటే ఊరికినే వదిలిపెట్టరు. నువ్వు బైబిల్ పట్టుకున్నావంటే నీ వెనకాల నడవడంతా చూస్తారు. ఆ బైబిల్ పట్టుకునే విధానము, దేవుని మందిరికి వెళ్ళే విధానము, ఇంటికి వచ్చే విధానము, ఇంటిలో సాక్ష్యము, సంఘములో సాక్ష్యము, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగంలో సాక్ష్యము, వ్యాపారం చేస్తా ఉన్నప్పుడు వ్యాపారంలో సాక్ష్యము, ప్రతి చోట కూడా సాక్ష్యాన్ని చూస్తారు. సాక్ష్యము చాలా విలువైనది. సాక్ష్యము లేకుండా దేవుని బిడ్డలుగా జీవించలేం. సాక్ష్యము సరి లేకుండా దేవుని సేవ చేయలేం. అందుకే ఈ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది. ఏమిటంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను సాక్షార్థముగా దేవుని కొరకు నియమించబడ్డాను, దేవుని కొరకు నేను ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని కొరకు జీవిస్తాను, చచ్చిపోయేంత వరకు ఆయన విడిచిపెట్టనన్నాడు. నీవు నేను ఎలా ఉన్నాం? మనం కూడా అదే చెప్తా ఉన్నామా? దేవుని కొరకు జీవిస్తున్నాను బ్రదర్, దేవుని మందిరాన్ని విడిచిపెట్టను బ్రదర్ అంటున్నామా? చివరిగా మరొక మాట కూడా చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే వాళ్ళని పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన మాటలు చూస్తారు. మనం ఎలా మాట్లాడుతున్నామో మన మాటలు పరిశీలిస్తారు. మన ప్రవర్తన చూస్తారు. మనం ఎలా నడుచుకుంటున్నామో మన ప్రవర్తన చూస్తారు. తర్వాత మనల్ని పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారి బిడ్డగా ఉన్నామా, దేవుని బిడ్డగా చేయబడ్డామా, దేవుని కొరకు మందిరాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉన్నామా? ఆదివారం వెళ్ళిపోయి ఆదివారం వచ్చేసి ఆదివారం పూట ఆరాధన చేసేస్తే దేవుని బిడ్డలం అయిపోం. దేవుని సహవాసాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని సహవాసము ఏమండి, బోధ యందు,
సహవాసమందు, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన యందును అప్పుడప్పుడు ఉండుడి అని దేవుని గ్రంథంలో ఉందా లేదా? ఎప్పుడుంది? ఎడతెక్కకుండా ఉందా? అప్పుడప్పుడు కాదు. అర్థమవుతుందా? ఎడతెగక ఉండాలి దేవుని సన్నిధిలో. వెళ్ళలా కనిపెట్టుకొని మందిరంలో ఉండాలి. మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందామా? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వీరు ముగ్గురిని పడేసిన తర్వాత అక్కడ రాయబడ్డ మాట, ప్రతిమకు సాగిలి పడ్డారా పడలేదా? సాగిలి పడలా. మనం ఎలా ఉన్నాం? మనం ఎవరికి సాగిలి పడుతూ ఉన్నాం? ఉద్యోగానికి సాగిలి పడుతున్నామా? వ్యాపారాలకి సాగిలి పడుతున్నామా? శరీరాశికి సాగిలి పడుతున్నామా? నేత్రాశికి సాగిలి పడుతున్నామా? ఏమండి, మన సెల్ ఫోన్కి సాగిలి పడుతున్నామా? పొద్దున్న లెగ్గానే సెల్ ఫోన్ ఆన్ చేయాలి, బైబిల్ పక్కన పెట్టండి. బైబిల్ సంగతి దేవుడు ఎరుగు. కళ్ళు తెరిచి చూడగానే ఎవరు మెసేజ్ పెట్టారు, ఎవరికి మెసేజ్ పెట్టాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి దేవుని వాక్యాలు పంపించాలి, ఏదైనా పంపించుకోండి. దేవుడి వాక్యాలు పంపించుకుంటారు, ఏదైనా కావచ్చు. ఎవరికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? ఎవరికి సాగిలి పడుతున్నాం? మమకారాలు పెంచుకుంటాం, ఒకళ్ళ మీద అభిమానం పెంచుకుంటాం. దేవుడి మీద అభిమానం పెంచుకోవాలి, దేవుని కొరకు జీవించాలి. అందుకే ఇక్కడ రాబట్టి మాట, ప్రతిమకి సాగిలి పడలా. ఇది నా ప్రభు వల్ల తీసుకునే నీవు ఎవరికి సాగిలి పడుతున్నావు పరిశీలించుకో. అన్న నాకు ఖాళీ లేదన్నా, మందిరానికి రావాలంటే అన్న నాకు ఖాళీ లేదు, నాకు ఉద్యోగం అన్నా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, నాకు ఖాళీ లేదు, నాకు అవకాశం లేదంటున్నావేమో. 7 గంటలకు ప్రార్థన అంటే కరెక్ట్గా 6:30కి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని కాస్త టీయో కాఫీయో తాగి స్నాక్స్ ఏదైనా తినేసి ఇంకా అలసిపోయాం కదా అని చెప్పేసి కాసేపు పడుకొని మరల లేచి అన్నం తినేసి పడుకుని పోతున్నామా మందిరానికి రాకుండా? జాగ్రత్త సోదర సోదరి. మన జీవితాలను బట్టి మన పిల్లల నడవడి ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ఎలా కష్టపడతామో, దేవుని మందిరంలో ఎలా పనిచేస్తామో, దేవుని కొరకు ఏ రీతిగా ఊడుస్తామో, దేవుని కొరకు ఏ రీతిగా చాపలేస్తామో, దేవుని కొరకు పరిచర్య ఏ రీతిగా చేస్తామో, అదే రీతిగా రేపొద్దున నీ పిల్లలు కూడా అదే పరిచర్య చేస్తారు. మనం దేవుని కొరకు ప్రతిదీ కష్టపడతా ఉంటే బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. మన ఇంట్లో టీవీ పెట్టి చూసుకున్నామంటే పిల్లలు కూడా అదే చేస్తారు. ఆ రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు రిమోట్, అరే ఎవరా నాకు టీవీ రిమోట్ ఎవరా, సీరియల్ టైం అయితే 7 గంటలకు సీరియల్ వస్తుంది, నా రిమోట్ ఎవరా అన్నావు అనుకో, ఎవరో. ఎందుకంటే వాడు చూడాలి కదా, బొమ్మలో కార్టూన్ చూడాలి కదా. జాగ్రత్త సోదర సోదరి. దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకం మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన సాక్ష్యం చూస్తారు. కరపత్రిక వల్లే మనల్ని కూడా చదువుతారు. మనం ఎలా ఉన్నామో, మన నడవడి ఎలా ఉండదో, మన చూపులు ఎలా ఉన్న, తలాంపులు అన్నీ కూడా పరీక్షిస్తారు. ఎక్కడ కూడా తప్పిపోకుండా పరీక్షించుకుందాం. ఒకవేళ కొన్ని విషయాల్లో పరీక్షించుకునే విషయంలో ఎక్కడైనా తప్పిపోయేమేమో, మన దగ్గర సువాసన లేకుండా మన దగ్గర తెరిచిన సమాధి వాసన వస్తుందేమో, ఇతరుల పట్ల మన భావాలు, మన నాలుక ఇతరుల కొరకు చెడ్డగా మాట్లాడుతుందేమో, పరీక్షించుకుందాం. పరిచేసుకొని సరిచేయబడ్డ వారిగా ఆ రీతిగా ప్రభు బలి తీసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరిద్దాం. మనం పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రెట్టును తిని ఆ పాత్రలో అనేది త్రాగవలనని పరిశుద్ధమైన బైబిల్ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మన జీవితాలు ఆయన కొరకై, మన యొక్క విశ్వాస జీవితమును సరి చేసుకొంటకై, చక్కపరచుకొంటకై దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అల్లాడు శద్రకు, మెషకు, అబేద్నెగోలను పరిశీలించారు, పరీక్షించాడు. వారి యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదకరంగా ఉంచిన దాన్ని బట్టి వారిని చూసి అనేకులు ఆశ్చర్యపడుతూ వచ్చారు. మన జీవితం కూడా విశ్వాసంలో బలం పొందుతూ ఉంటే దేవుడు మన చూసి ఆనందపడే దేవుడుగా ఉంటా ఉన్నాడు. మన చూసి అనేకులు మార్చబడేవారుగా ఉంటా ఉన్నారు. లోకంలో ఉంటున్నాం, కరపత్రంగా మనం ఉంటూ ఉన్నాం,
అనేకులు మనల్ని చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు. మన జీవితం ఎలా ఉంది మనం పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగా చేయవేయడం ద్వారా మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. అలవాటుగా ఆచారంగా చేయవేస్తే మనకు మనమే శాపం తెచ్చుకుంటాం. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రభు శరీరం వివేచన తిని త్రాగువాడు శాపగ్రస్తుడు. ప్రభు శరీరం వివేచన తిని త్రాగువాడు. ప్రభు యొక్క శరీరం గురించి, ప్రభు యొక్క రక్తం గురించి అపరాధి అవుతా. అలాంటి అపరాధి కాకుండా నిమిత్తమై దేవుడు తన దైవదాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. పరిశీలన చేసుకొని పరీక్ష చేసుకొని యోగ్యమైన పాత్రలో పొందరాలని ప్రభు నామమున మీకు తెలియపరుస్తూ ఉన్నా. అలాగూ ఈ యొక్క బలలో పాల్పొంది దేవుని యొక్క ఆశలకు కారకులుగా మనమే ఉందుముగాక. ప్రేమ గల మా పరలోక తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన పాదం, మీ ప్రశస్తమైన పాదంలో మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆశ్రయించుకుంటూ ఉన్నాను నాయన. మీ ప్రేమ, మీ దయ మా మీద ఉంచి, మీ కరుణ, మీ కటాక్షం మా మీద ఇచ్చి మరొక ప్రభు దినంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాలన్నింటిని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ బల సమయంలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఎక్కడైతే తప్పిపోయినామో, ఎక్కడైతే తొట్టిల్నామో, ఎక్కడైతే నిన్ను అనుభవిస్తున్నామో, ఎక్కడైతే శరీరం ఆస్పదం చేసుకున్నామో, రక్త మాంసములు మాలో పనిచేస్తూ వచ్చినాయో, మానవ తలంపులు, మానవ ఊహలు ఎలాగైతే పనిచేస్తూ వచ్చినాయో, మమ్మల్ని మేము పరిశీలన పరిచయం చేసుకోవడానికి మీరు మాట్లాడుతూ వచ్చింది ఏక భాగం బట్టి మీకు ఎంతో వందనాలు. కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి. ఎక్కడైతే మా జీవితంలో మీ మార్గంలో లేక, విశ్వాసంలో లేక, ఎక్కడైతే తప్పైనామో, తొట్టినామో దయతో క్షమించండి. నువ్వు ఇలా యొక్క వాక్యంలో సరి చేసుకొని చక్కపరుచుకొని ఈ బల్లో చేయబట్టి కృప చూపించమని కృప చూపించండి. వాళ్ళకి నేను నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. దయతో కనికరించి కృప చూపించి మీ రక్తంతో కడిగి నన్ను కూడా పవిత్రపరచమని ప్రార్థిస్తూ, బిడ్డ అలాంటి అనుభవంలో ప్రభు ఈ పాత్రలు చేయడం కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ గదించండి. ప్రేమల మా పరలోక తండ్రి, జంగల మా గొప్ప దేవ, మీ శరీరానుసారమైన పాత్రలో చేయబోతుండగా ప్రభు మనసాక్షి నేర రూపం లేకుండా ఉన్నవారమై ప్రభు మమ్మల్ని పరిశీలన చేసుకొని పరీక్ష చేసుకొని ఈ పాత్రలో చేయడం కృప చూపించమని ప్రార్థిస్తాం. సహాయం చేయమని యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమెను. ఎవరైతే పరిశీలన చేసుకున్నారో, పరీక్ష చేసుకున్నారో, ఎవరు మనస్సాక్షి అయితే నేరారోపణ లేకుండా ఉందో అటువంటి వారు మీ కుడి హస్తాలను మీ తలపైగా ఉంచండి. పాత్ర మీ ఎద్దుకు వచ్చేలాగన పాత్ర మీ ఎద్దుకు రాబడుతుంది. ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు దయచేసి. ప్రశస్తమైన సమయంలో మనం ఉన్నాం, సరి చేసుకొని చక్కపరుచుకునే సమయంలో మనం ఉన్నాం. దేవుడు ఈ తరుణాన్ని మనకు అనుగ్రహించాడు, అనేకులు లేని గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ తరుణాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ తొట్టిల్నా మనం పరీక్ష చేసుకోవాలా, పరిశీలన చేసుకోవాలా. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ఇంటికి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రములు తనకు అనుగ్రహించబడియో, మనం కూడా తప్పిపోయిన స్థితి ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పాత్ర మీ ఎద్దకు వచ్చుటకు మీ కుడి హస్తాలు మీ తలపైగా ఉంచండి.
పాత్ర అందించే వాళ్ళకి మీ హస్తాలు కనపడలాగున మీ చెయ్యి ఎత్తి ఉంచండి, పాత్ర మీ వద్దకు వస్తుంది. ఇంకొకరికైనా పొరపాటున అందకపోతే మీ చేతులు చూపించండి, పాత్ర మీ వద్దకు వస్తుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట మరి ఒక పాత్ర తీసుకొని, ఇది నా రక్తమైన క్రొత్త నిబంధన, దీనిలోని మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పిన. ప్రియకర మా పరలోక తండ్రి, జీవం కలిగి మా గొప్ప దేవా, మీ ఘనమైన పాదకొందనాల స్తుతులు స్తోత్రాలైనా ప్రభా, ఇంతవరకు మా సహాయపడి మీ శరీరాన్ని సాధ్యమైన పాత్రలో చేయటకు ప్రభా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో ఉన్నారు. మీ రక్తానుసారమైన పాత్రలు చేయబోతుండగా మమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ప్రభా మా యొక్క ఆత్మ ప్రాణ దేహములను మీకు అప్పగించుకొని లాగిన, మా జీవితాలు మీకు అప్పగించుకొని లాగిన కృప చూపించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తుని స్తుతించి ప్రార్థించి అడిగడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క శరీర అసాధ్యమైన పాత్రలు చేవేసినారో అటువంటి వారు మీ కుడి హస్తాలు మీ తలపైగా ఉంచండి, పాత్ర మీదకి వస్తుంది. ఇంకెవరికైనా పొరపాటున అందకపోతే మీ కుడి హస్తాలను మీ తలపైగా ఉంచండి. మిగిలిన రెట్టరసం లోకంలో చెదిరిపోయిన సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన పాదములకు, మీ ప్రశస్తమైన పాదములకు మరొక పర్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతులు స్తోత్రాచరించుకుంటున్నా. మా గొప్ప కాపుడుగా, మాకు ఆశ్రయమా, మాకు దుర్గమ్మగా, మాకు కోటగా, శైలముగా, అండగా, నీడగా, బలముగా, కేడెముగా మీరుండి ప్రభు ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 3వ పునరుద్ధరణ దినం వరకు మీ కృపాక్షేమం మా మీద ఉంచి ప్రభు మరలా మీ సన్నిధానం గడిపే ధన్యత ప్రభు మాకు అందరికి అనుగ్రహించారు. అవునైనా దగ్గర తండ్రి ప్రభు, ఈరోజు ఎంతోమంది మరణములకు పాత్రలు ఏంటండగా నన్ను మమ్మల్ని అయితే మీరు ప్రభు కాచి కాపాడి భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ప్రభా నీ మందిరంలో గడిపే ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ మందిరంలో మమ్మల్ని తీసుకొచ్చి మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు వినిపిస్తూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు ఎంత ఉందా. ఆరాధనలో బల సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మీరు వినిపిస్తూ వచ్చిన మాటలన్నిటిని బట్టి మీకు నీరు కట్టనే ఫలింపులో తీసుకురండి. ఏ ఒక్క మాట కూడా దాగి వద్దకు పోవడం సహాయం చేయండి. మంచి నేల పడిన విత్తనములే 30 30 మీరే ఫలింపులో తీసుకురండి.
రాగలిగిన బిడ్డలందరిని బట్టి మీకు ఎంత ఉన్నారు, వారు తీసుకున్న తీర్మానం వారు పరిశీలించుకొని పరీక్ష చేసుకొని ఎవరైతే యోగ్యమైన పాత్రలో పాలు పంపులు పొందినారో ప్రభు వారందరిని బట్టి మీరు ప్రభు ప్రార్థన చేస్తున్నాం, కృపలో భద్రపరచండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ప్రభా తన ప్రభా తీసుకున్నారో వారిని మరొక ప్రయాసం సిద్ధపరచండి. తను రాగలతో వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు ఎంతో, ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు ఎంతో ఉన్నాను ప్రభా. తన ప్రభా మీరే ప్రభా ఒక్కొక్కరిని మీరు దీవించండి, విశ్వాసం అధికించేయండి, ప్రార్థన అధికించండి, పట్టుదల అధికించండి, నిరీక్షణ అధికించేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ప్రభా మేము అనేకులు ప్రభా సాక్షులుగా ప్రభా మేము జీవించుటకు, వాక్యానుసారంగా మేము జీవించుటకు, ఈ లోకంలో ఏదన్నా కష్టము నష్టము ఇరుకు ఇబ్బంది ఏదైనా ఉన్నప్పటికీ శద్రక్ మెషక్ అభ్యర్థనలు ఎలాగైతే జీవించారో మేము కూడా జీవించి ప్రభా అనేకులకు మేము సాక్షులుగా జీవించ కృప చూపించి సహాయం చేయండి. ఇందాక తన ప్రభాని చూచి వీరి దేవుడి పూజార్హుడని ఎలాగైతే చెప్తూ వచ్చినారో అలాగ మమ్మల్ని చూసి ఇందాక తన మేము మిమ్మల్ని మహింపరిచే బిడ్డలకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. రీతిగా కష్టంలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఇక్కట్లో నీకు ఇష్టకరంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డనారు ఆ యొక్క అనుభవంలోకి రాగట కృప చూపించండి. ఏదో వచ్చిపోతున్నామనే మాట మాత్రమే కాకుండా హృదయంలో మాటలు భద్రపరచుకొని హృదయంలో నీ మాటలను లక్ష్యం ఉంచి హృదయంలో నీ మాటలను నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాటి ప్రకారం మేము గైకుంటూ మా విశ్వాస పోరాటంలో ముందున్న పరిస్థితిలో సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి మేము విడిపింపబడిన వారమై యథార్థత కలిగి నమ్మకత్వం కలిగి విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాపుల కొరకు ప్రార్థిస్తున్నాం, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, నడి వయసు కలిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఎటువంటి సహాయం కొరకు వచ్చినారు, అనారోగ్యతలో వచ్చినారో, బాధల్లో, చిక్కుల్లో, చింతలు, వేదనలు వచ్చినారో, అక్కరకులు వచ్చినారో వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. మేము ఏడుకోకుండా పోయి మా అక్కరల్ని గుర్తిరిగిన దేవుడు నాయన ఒక్కొక్కరి పక్షాన ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు మీరు దీవించండి, కుటుంబాల రక్షణ ఇచ్చాను, రక్షించబడిన వారి కథల వారికి స్థితిగా మీరు చేయమని ప్రార్థన కృప చూపించండి. దగ్గర ప్రతి ఒక్కరిని ఎటువంటి సహాయం వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి. మీ దాసుడు రావుడు పాలన నుండి మా దగ్గర తీసుకొస్తూ వచ్చినందుకే మీకు ఎంత ఉన్నా తన సంఘాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాడబడుతున్న మా కొరకు ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆరోగ్యాలతో మేము నింపమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ దగ్గర తండ్రి నీ మందిరంలో దగ్గర సహవాసం కలిగి ఉంటే కృప చూపించి నీ మందిరం కనబడలాగా సహాయం చేయండి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ఈ రీతిగా మీరు చేస్తూ వచ్చిన మీలన్నిటి బట్టి మీకు ఎంతో వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దగ్గర తన సార్వత సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. భక్తి గారు సావాసం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉన్న దగ్గర తన సాతానికి లైఫ్ వచ్చి మీ చిత్తానుసారమైన పరిచర్య జరిగి కృప చూపించాలి. పరిచర్య చేస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించాలి. మీ మహిమాదమైన పరిచర్య జరిగించే కృప చూపించి సహాయం చేయండి. పరిచర్య హింసిస్తూ ఏలం చేస్తూ దుర్భాషలాడుతూ దూషిస్తూ తిడుతూ కొడుతూ ఎదురాడుతూ తగితే అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇంకా సువార్త నాటంగపరుస్తూ తగితే గాయపరుస్తూ తగిన కర్రపత్రం చింపివేస్తూ బైబిల్ని చింపివేస్తూ తగలబెడుతూ ఈ రీతిగా ఉన్న తగిన బిడ్డలందరూ మీ చేతికి అప్పని సహాయం చేయండి. అయినా వారి మనసులు మీరు మార్చాలి, వారి కఠిన హృదయం మీరు మొండి హృదయాన్ని మీరు మార్చాలి, వారికి ఉన్న మనోనేత్రంగా గుడ్డితనం తీసివేయండి, కృప చూపించమని ప్రార్థన సహాయం సమయాలను కన్నా ముగిస్తూ సహాయం చేయమని ప్రార్థన. ఈ పరిచర్య అంతకంతకు అభివృద్ధి పరచండి. ఈ మందిరం ద్వారా జరిగిస్తున్న పరిచర్య మల్లవరం, కీర్తిపాడు, ఎల్లంపల్లి, స్థానిక బేతనీయ ఈ పందిరాలన్నింటిలో పరిచర్య అంతకంతకు అభివృద్ధి పరచమని ప్రార్థన చేసి కృప చూపించమని యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. దేవుడు మనతో బలవాక్యంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం పరీక్ష చేసుకోవాలి. అందులో భాగంగా ఈ మాట కూడా మనకు అందరికి చాలా పరిచయమైన భాగమే. ఏం చేయాలంట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఏం చేయాలంట? మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. తర్వాత మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. యేసుక్రీస్తు మనలో ఉంటే, విశ్వాసంలో మనం పరిశీలన చేసుకుంటే, పరీక్ష చేసుకుంటే, శోధించుకుంటే, మనం పరీక్ష చేసుకుంటే మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం. అందుకనే వారు విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చారు. ఇందాకన్నా జీవించాడు శద్రకు, మెషేకు, అబేద్నెగో. ఎక్కడ విశ్వాసం చూపించారు అమ్మ? తానున్న దేశములో విశ్వాసంతో జీవించారు. దాన్ని చూద్దరండి. దానియేలు పుస్తకం పోయిన ప్రభు దినములు కూడా ఈ మాట నేను జ్ఞాపకం చేశా. దేవుడు సంచరిస్తే ఎలా ఉంటుంది అనే మాట మీద మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన మళ్ళా దేవుడు తన మాటలు దైవదాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. వారు విశ్వాసము గలవారై జీవించారు. మన సందర్భం ఏంటంటే, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. విశ్వాసముతో జీవిస్తే ఏమైందంట? అందుకనే అక్కడ అంటాడు 3వ అధ్యాయంలో చదవన్నమాట 12వ వచనం 3వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటలన్నీ మనకు తెలిసినవే కాబట్టి మరి 2-3 మాటలు చెప్పించి నేను ముగిచేస్తా. 12వ వచనం. రాజా శద్రకు, మెషేకు, అబేద్నెగోలు ముగ్గురు యూదులను బబులోను దేశములో రాజకార్యములు విచారించుటకు నివసించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమ దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదు అని అనేది. కాబట్టి దేవుని గుర్తు తిరిగిన తర్వాత దేవుని బిడ్డలుగా కొనసాగేటప్పుడు లోకంలో అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన కఠినమైన పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు రానివాడు క్రైస్తవుడే కాదు. అందుకని నాన్న అంటూ ఉంటాడు, శ్రమలు లేనివాడు ఎవరంట? శ్రమలు లేకపోతే ఏందంట? విశ్వాసం లేని వారమే. శ్రమలు లేకపోతే విశ్వాసి కాడు అంటాడు. కాబట్టి ఈ పరిస్థితిలో మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో ఇప్పుడు ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. ఎందుకు శద్రకు, మెషేకు, అబేద్నెగోలను పరీక్షించిన తర్వాత వారి వస్త్రము కాలేదంట, ఇంకా వారి తల వెంట్రుకలు కాలేదంట, ఇంకా వారి దేహములు చదవన్నమాట ఏమేమి అంట వారి జీవితంలో. చదవన్నమాట అమ్మా. పరీక్షించి
వారి శరీరంకి ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రము చెడిపోకుండాటయు, అగ్నివాసనను వారి దేహమును తగలకుండుటయు చూచిరి. 4 అనుభవాలు: దేహము, తల వెంట్రుకలు, వస్త్రము, ఏదంట అగ్నివాసన. ఎందుకు ఈ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు అంటే వారు విశ్వాసము కలిగి జీవించారు. ఒక ఊరు ఉంది, మన తెలిసిన ఊరే, ఆ ఊరి పేరు చెప్పను. వారి ఊర్లో బొడ్రాయి నిలబెట్టడానికి సందాలు వసూలు చేస్తూ ఉన్నారు. సందాలు వసూలు చేస్తూ ఉంటే మందిరానికి పోయే వాళ్ళ దగ్గరికి కూడా వచ్చారు. వీళ్ళు ఏం చెప్పాలా అమ్మా? వీళ్ళు ఏం చెప్పాలా చెప్పండి? ఏం చెప్పాలా? సమయం అయిపోతుంది, తొందరగా చెప్పండి. వీళ్ళు ఏం చెప్పాలా? మేము ప్రత్యేకింపబడిన వారం, మేము ప్రార్థనకు పోయేవారం, కాబట్టి విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనే దాని మీద నేను చెప్తా ఉన్నా. వీళ్ళు ఏం చేయాలా? పోవచ్చా? సందాలు ఇవ్వచ్చా? వీళ్ళు ఏం చేసినారంటే ఇచ్చేస్తే నేను 2-3 అడిగా, ఎట్లా ఇస్తారు మీరు సీనియర్స్ విశ్వాసులు కదా, ఎట్లా వేస్తారంటే ఊళ్ళో నుంచి వెళ్ళేస్తామన్నారయ్యా అన్నారు. ఊళ్ళో నుంచి ఏం చేస్తున్నారంట? వెళ్ళేస్తే మీరు మందిరానికి వచ్చే వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, ఆ 30 మంది కుటుంబాలను వెళ్ళేస్తే ఏమవుతుంది? మీరే కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని ఏదో సాకులు చెప్పారు. తర్వాత అంటే వారికి రావాలని కాదు, వాళ్ళంతా భయభీతిలో నెట్టబడ్డారు. ఎంత భయభీతిలో కంటే అంత భయభీతిలోకి వచ్చినారు. మనము కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం? సునాయాసనంగా తీసుకుంటాం. ఎంతో సునాయాసనంగా తీసుకొని ఏం చేస్తాం? లెక్క చేయం దేవుణ్ణి. ఇక్కడ వీళ్ళు కూడా ప్రత్యేకింపబడిన తర్వాత, వారు విశ్వాసము కలిగిన తర్వాత వారు అంటా ఉన్నారు కదా, ఏమంటున్నారు? అయ్యా మేము మటికి మొక్కం అంటా ఉన్నారు కదా. చదవండి అన్నమాట. చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగండముల నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, మీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమనియు తెలుసుకొనము. రాజా, మీరేం చేసినా సరే మా విశ్వాసాన్ని వదిలిపెట్టాం. మేము నమ్ముకున్న దేవుణ్ణి వదిలిపెట్టాం. మేము అనుసరిస్తున్న దేవుణ్ణి వదిలిపెట్టాం. మేము కొనసాగింపబడుతున్న దేవుణ్ణి మేము వదిలిపెట్టమని వీళ్ళు ఒక తీర్మానంతో, విశ్వాసముతో జీవిస్తూ ఉన్నారు. రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మీ దేవతలు మేము మొక్కం, నీ ప్రతిభను మేము నమస్కరింపమని ఎంత విశ్వాసము గల మనమైతే ఏం చేస్తాం? బతుకుంటే ఉప్పు గల్లు అమ్ముకొనైనా, సామెత ఉంది ఏంటంట, ఉప్పు గల్లు అమ్ముకొనైనా బతకొచ్చు. ప్రాణం మీద ఎంత ఆశో కదా, ప్రాణం మీద ఎంత తీపో, ప్రాణం మీద ఎంత ఇష్టమో,
కదా. వీళ్ళైతే విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, మనం ఏం పరీక్ష చేసుకోవాలంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఏం చేసుకోవాలా, మనం పరీక్ష చేసుకో. ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ తొట్టిల్లుతున్నాం. అందుకని కొన్నిసార్లు విశ్వాసులే సాతాను ఎలా ఇబ్బందులు పెడతాడంటే, కొన్ని వివాహాలకు వెళ్తే మంచిగా ప్రార్థనతోటి వివాహాలు చేయించుకుంటాం. ఇంకా సాయంత్రం అయితే ఏముంటుంది, డీజే ఉంటుంది, ఇంకేముంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఇంకేముంటాయి. లోకం కావాలా, ప్రార్థన కావాలా. అలాగుండడం ద్వారా మనకు ఆశీర్వాదం రాదు. అలాగుండడం ద్వారా వీళ్ళు ఎలాగైతే విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారో, తమ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారో, వారి యథార్థతను కాపాడుకుంటూ వచ్చారో, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారో, విశ్వాసంలో ముందు నడుస్తూ వచ్చినారో, వారికి ఏమైందంట వేడిమి గల అగ్నిగుండాన్ని ఏం చేశాడంటే 7 అంతలు చేసినాడంట. ఆ 7 అంతలు చేసినా చూస్తానే ఉన్నారు, 7 అంతలు చేసినా చూస్తానే ఉన్నారు. మేము నమస్కరింపము, దేవుడు మాకు సహాయకుడు ఒకవేళ లేకపోయినా లేకపోయినా మేము చచ్చిపోవటానికైనా సిద్ధమే, కానీ మేము మా విశ్వాసాన్ని కోల్పోము. ఉందా తీర్మానం? ఆయన ఒప్పుకోవట్లేదు, పిల్లలు ఒప్పుకోవట్లేదు. ఎందుకమ్మా ఈ పని అంటే, పిల్లలు అసలు ఒప్పుకోలేదయ్యా, ఆయన అసలు ఒప్పుకోలేదయ్యా. అందుకని పోయినసారి చెప్పిన, లోకం కావాలా, ప్రార్థన కావాలా? మన జీవితం లాగుండడం ద్వారా ఆశీర్వాదాలను దూరం చేసుకుంటూనే ఉంటాం. మనం ఎంతైతే వెనకబడతామో అంతగా ఏమైపోతే మనకు రావాల్సిన ఆశీర్వాదం ఎంతగా సన్నగిల్లిపోతామో అలాగే మనకు రావాల్సిన ఆశీర్వాదం సన్నగిల్లిపోతాయి. ఎలా దూరంగా ఉంటాం, మనం ఎంత దూరం అయిపోతామో అంత దూరం అయిపోతుంది మనకు రావాల్సిన ఆశీర్వాదాలు. కొనసాగిస్తూ అలాగే ఉన్నాం అనుకో, ఆశీర్వాదాలను దూరం చేసుకున్న తర్వాత యేసేపు ఏం చేశాడు, తండ్రి ఒక్క దీవెనైనా కూడా లేదా అని ఎత్తి ఏడుస్తా ఉన్నాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడంట. దేవుడు అవకాశం ఇచ్చినంతసేపు మనము కలిసిపోతుందని అనుకుంటున్నాం, దాటిపోతుందిలే సమయం అనుకుంటున్నాం, తెలివిగలిగి జీవిస్తున్నాం అనుకుంటున్నాం, ఇంకా జరిగిపోతుందిలే కాలం అనుకుంటున్నాము, కానీ దూరం అవుతున్న సంగతి ఎరగలేకపోతూ ఉన్నాం. దేవుడు దూరం అవుతున్న సంగతి ఎదగలేకపోతూ ఉన్నాం. ఆశీర్వాదాలు దూరం చేసుకున్న సంగతి ఎరగలేకపోతున్నాం. అందుకని ఏం చేయాలా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఏం చేయాలా, పరీక్ష చేసుకోవాలి. అయ్యా, ఈనాడు నాతో మాట్లాడావు, నేను విశ్వాసంలో సడలిపోతున్నా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు విశ్వాసంతో పోరాడినారు. వారు ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా వారు తిరుగు రాలేదు నాయన, వారు భయపడలేదు నాయన, విశ్వాసంలో కొనసాగుతూ వచ్చినారు నాయన. అందుకొని ఆ 4 అనుభవాలు వాళ్ళు చూడగలిగినారు. నా జీవితంలో కూడా అలాంటి అనుభవం కావాలి నాయన. ఒక తీర్మానం చేసుకుందాం. మనం పరీక్ష చేసుకొని, పరిశీలన చేసుకొని, విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పరిశీలన చేసుకొని, ఇక ముందు కాలంలో ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ కాటకం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏది వచ్చినా సరే మనల్ని కాపాడుటకు దేవుడు సమర్థుడు అన్నారు కదా. ఏమన్నారు వాళ్ళు? మమ్మల్ని విడిపించుటకు ఆయన సమర్థుడు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, ఈ ప్రాణం పోయినా సరే మేము మీ దేవత. అలాంటి విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. కాబట్టి అలాగ మనం సమర్పించుకొని మన జీవితాలు ఆయనకు అప్పచెప్పుకునే వారముగా ఉందాముగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం లేని మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవుని మీ ఘనమైన పాదకొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, సమర్పణ జీవితంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. కొద్ది మాటలు
ప్రభు విశ్వాసము కలిగి ముందున్న లోకంలో ప్రభు అపవాది ఎవరిని మింగుదనని గర్జించు సింహంలో వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ప్రభా మేము ప్రభా భయములో, భీతిలో, కష్టంలో, నష్టంలో లొంగిపోక ప్రభు శద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఎలాగైతే ప్రభు విశ్వాసము కలిగి జీవిస్తూ వచ్చారో ప్రభు అలాగ మేము కూడా జీవించి పడిపోక, తొట్టిల్లక, ఎడబాయక ప్రభు ఏదొచ్చినా ప్రభు మీరు ఉన్నారని ధైర్యం గలవారమ్మై, నిబ్రం గలవారమ్మై జీవిస్తూ మా విశ్వాస జీవితం కొనసాగించిన కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రభా దగ్గర నీ బిడ్డలందరూ ప్రభా ఇలాంటి అనుభవంలో జీవించ కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రభా దగ్గర మా రాబడిలో, మా గోచరంతలో ప్రభా నీ భాగం నీకు ఇచ్చి దగ్గర ప్రభా మా జీవితాన్ని మేలుకరంగా కొంచెం సహాయం చేయమని ప్రార్థిస్తే యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మనం లేచి నిలబడి పాడబడుకుందాం. రక్షించబడిన ప్రభు బిడ్డలు ప్రభు కృతజ్ఞత అర్పించు. పెద్ద పాటల పుస్తకంలో 542 పాట. 542 కారు చీకటి కమ్మినను అది పాట, ఎన్న పాట అది? 541, క్షమించండి, 541 పాట. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడిచి. రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచేదము. తన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచేదము. తన రాజ్యములో మనము చేరేదము. చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడిచెదము. ఆరు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడిచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో సాగిదాము. మంచి కాపరి మనతో నుండగా తనతో
మనకు మార్గము చూపును మన ప్రభువుకు తగిన రాజ్యములో మనము చేరేదాము మన ప్రభువుకు తగినట్టు ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడని ప్రభువ నేను ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువ నేను అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడుచును అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడుచును మన ప్రభువుకు తగినట్టు నడచెదము కన రాజ్యములో మనము చేరేదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు